పెద్దేవుల మండలం జనగాం గ్రామంలో ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రంలో 16 నుంచి 20 ఆవులు ఒక డిసెంలో తరలిస్తున్న సందర్భంగా పెద్దేవుల మండలానికి సంబంధించి రమేష్ సాగర్, రాము, మరి అంజీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆవులు తీసుకెళ్లేదాన్ని అక్కడ గమనించిన తర్వాత వాళ్ళు వెంబడే రజనీకి ఫోన్ చేసి 100 డైల్ చేసిన తర్వాత పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా పోలీసులు రావడంలో తాత్సారం చేయడము, అదేవిధంగా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి మైనుద్దీన్ అనేటటువంటి వ్యక్తి ఈ ఆవులని అక్రమంగా రాత్రి 2:30 ప్రాంతంలో తరలించడం అనేది ఇది తీవ్రమైనటువంటి విషయంగా భావిస్తూ ఖచ్చితంగా అధికారులు వెంబడే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకా ఈ బక్రీద్ సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ గోవుల తరలింపు కానీ గోవధకు సంబంధించినటువంటి సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో దీని మీద భారతీయ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా అధికారులు ఇంకా దీనిపైన దృష్టి సారించాలి. లేని పక్షంలో మేమే ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళ మీద మారణ ఆయుధాల చేత రాడ్లు తీసుకొని మిగతా ఆయుధాల చేత వీళ్ళని తరిమి కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ నిఘా ఇంకా పెంచాలి. దీనికి సంబంధించినటువంటి విషయమై డిఎస్పీ గారితో మాట్లాడితే సిబ్బంది కొరత ఉన్నందుకు కొంత జాప్యం జరుగుతుంది, పని విషయంలో కొంత ఆలస్యం జరిగింది. ఖచ్చితంగా దీని విషయంలో మేము కొంచెం సీరియస్ తీసుకుంటామని అన్నారు. అయినప్పటికీ కూడా ఇంకా దీనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటటువంటి విషయం ప్రజలకందరూ కూడా ఇంకా చైతన్యం చేయాలి. ప్రధానంగా మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బక్రీద్ సందర్భంగా గోవులను తీసుకొచ్చి మళ్ళీ ఎంత చట్టం ఉంది దీనిపైన ఇంత చర్యలు తీసుకుంటారని చెప్పినప్పుడు కూడా మళ్ళీ మరలా ఇది రిపీట్ కావడం అనేది చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఉన్నాం. మేము దీని విషయంలో ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు ఒకవేళ ఆలస్యం చేస్తే కనుక ప్రజలే దీన్ని అరికడతారు, కానీ అడ్డుకుంటారు. కాబట్టి ఘర్షణ వాతావరణం ఉండొద్దని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇకనైనా దీని విషయంలో సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.